నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. దళితుల మధ్య విభేదాలు సృష్టించి రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాల మహానాడు నాయకులు శ్రీరాములు, నరేష్, కాల్వ లింగం అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నేడు మాల మహానాడు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దళితుల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ఏబిసిడి వర్గీకరణతో దళితుల మధ్య విభేదాలు నెలకొన్నాయన్నారు. వెంటనే ఏబిసిడి వర్గీకరణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాల మహానాడు ఆధ్వర్యంలో దుబ్బాక పట్టణంలోని ఆర్టీసీ బస్సు డిపోతో పాటు వాణిజ్య వ్యాపార సంస్థలను బంద్ చేయించడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లు సీట్ల కోసం దళితులను విడదీసి వర్గీకరణ చేపట్టి వాళ్ళ అధికారం కోసం ఈరోజు ఈ కుట్ర పన్నిండ్రు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ దేశంలో, రాష్ట్రంలో దళితుల ఓట్ల శాతం ఎంత, దళితుల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, వాస్తవాలు తెలుసుకొని ఈరోజు వర్గీకరణ చేపట్టాలి తప్ప ఈరోజు ఏకపక్షంగా ఓట్ల కోసం, అధికారం కోసం, మీ సీట్ల కోసం దళితులను విభజించి పాలించడం సరైనది కాదు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు, పాలక వర్గాలు కుట్రలు పనడం సరైనది కాదు. ఇప్పటికైనా దళితుల ఆత్మగౌరవాన్ని ఆలోచన చేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని గుర్తించి ఏబిసిడి వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఆందోళన చేపట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏబిసిడి వర్గీకరణను వెంటనే విరమించుకోవాలని చెప్పి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, అంబేద్కర్ మాల సంఘాల ఆధ్వర్యంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో అన్ని వ్యాపార సంస్థలు, బస్ డిపోలను అన్ని స్వచ్ఛందంగా బంద్ చేసి అందరం కలిసి ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ ధర్నాను విజయవంతం చేయడం జరిగింది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డినెన్స్ తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ తెస్తా అనే విషయము విరమించుకోవాలని చెప్పి రెండు ప్రభుత్వాలకు హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రోజుతో మొదలైన పోరాటం ఖచ్చితంగా విరమించుకునేదాకా అన్ని పట్టణ కేంద్రాల నుంచి, గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని వ్యవస్థలను కూడగట్టుకొని ఈ ప్రభుత్వాలను ఎండగట్టే విధంగా రాబోయే ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపునిస్తారో ఆ పిలుపుల మేరకు ఖచ్చితంగా అమలు చేసి తీరి ఖచ్చితంగా అమలు చేస్తాం. లేకుంటే ప్రజాప్రతినిధులు రాష్ట్ర కమిటీ ఏ పిలిపించినా రేపు భవిష్యత్ కార్యాచరణ వారిని బట్టి కార్యాచరణ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టులో దళితులను విడదీయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ కేంద్ర ప్రభుత్వం దళితులను విడదీసి ఈ రాజ్యాన్ని పాలించాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోని రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి దళితులపై పెత్తనం చేసి ఈ రాజ్యంలో దళితులకు మధ్యలో విభేదాలు తెచ్చి వారిని కొట్టుకొని చంపాలనే ఉద్దేశంతో ఈ రోజు ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది. మిత్రులారా, ఒక్కటి ఆలోచన చేయాలి. రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధమైనటువంటి ఆర్టికల్ను కులగణన చేసిన తరువాతనే ఏబిసిడి వర్గీకరణ చేయాలనే అంశాలున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి జాతులకు మధ్య గొడవలు జరిగినా ఏం జరిగినా మాలా మాదిగలు అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉన్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రెండు జాతుల మధ్య విభేదాలు సృష్టించి గొడవలు పెట్టే దిశగా ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు చెప్పేయడం జరిగింది. ఒక్కటి ఆలోచన చేయాలి. అట్టి విషయమై మా దళిత సమాజానికి చెందిన మా మాల ఐపీఎస్ అధికారి సుప్రీంకోర్టులో సవాల్ చేసి పిటిషన్ వేస్తే ఇంతవరకు కూడా ఐపీఎస్ అధికారికి పోస్టింగ్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు. మా నాయకుని వెనుక మేము లేరనుకుంటున్నా ఏంది? ఈ రోజు జరిగే భారత బంద్ ద్వారా మా ప్రతిష్ట ఏందో మీకు అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఇట్టి విషయాన్ని ఏబిసిడి వర్గీకరణ వెనుకకు తీసుకోకుంటే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్.